హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 తెలుగు టైటన్స్ అయితే ఎంతో ఆశలు పెట్టుకుని 2,60,00,000తోని పవన్ షరావత్ని కొనింది. సో ఈ సీజన్లో ఇంత దారుణంగా కాకుండా కనీసం ఒక మంచి ఫైట్ ఇచ్చి ప్లే ఆఫ్ వెళ్తారని ఆశించారు. కానీ ఏం జరిగిందో చూద్దాం. వీడియోని లైక్ చేయండి ప్రో కబడ్డీ ఫ్యాన్స్. అండ్ తెలుగు టైటన్స్లో ఎవరు మీకు ఇష్టమైన ప్లేయర్ అనేది కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కబడ్డీ క్రికెట్ అప్డేట్ కోసం. సో హర్యానా స్టీలర్స్ అండ్ అదేవిధంగా తెలుగు టైటన్స్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో మొత్తానికైతే 15 మ్యాచ్ల్లో 13 ఓడిపోయింది, కేవలం 2 గెలిచింది తెలుగు టైటన్స్. ఈ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే అవుట్ అయిపోయింది. సో మొత్తానికి అవుట్ అయింది. అండ్ పవన్ షరావత్ అయితే అతని మీద ప్రెషర్ పెరిగిపోవడము, లేకపోతే టీంలో కోఆర్డినేషన్ లేకపోవడము, కోచ్తో సరిగా సంబంధాలు లేకపోవడము, అదైతే మొన్న హర్యానా స్టీలర్స్తో మ్యాచ్లో అయితే బయటపడింది. 30-37 పాయింట్ల తేడాతో ఫైట్ అయితే ఇచ్చింది. పవన్ షరావత్ను మధ్యలోనే సబ్స్టిట్యూట్ చేశాడు కోచ్. ఎందుకంటే పవన్ షరావత్ మనకు బ్రేక్ టైంలో ఇచ్చే సూచనలు వినకపోవడం అండ్ కోచ్ని పెద్ద పట్టించుకున్నట్లయితే కనిపించలేదు మనం చూసినప్పుడు. సో మొత్తానికి వీళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. అండ్ పవన్ షరావత్ బ్రేక్ టైంలో కూడా పర్వేజ్ బైన్స్వాల్తో మాట్లాడుతూ కనిపించాడు. అండ్ ఆ తర్వాత విలేకరుల సమావేశంలో కూడా కోచ్ సాబ్నే అడగండి అని చెప్పడం జరిగింది. వీళ్ళ మధ్య క్లియర్గా ఫైట్ అయితే జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ టీంలో కోఆర్డినేషన్ లేదు, ఒకరితో ఒకరికి పడటం లేదు. ఈ యంగ్ ప్లేయర్స్ మరి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ కూడా రావట్లేదు. అండ్ పవన్ షరావత్ కూడా టీంతో అంత కలిసిపోతున్నట్లుగా కనిపించట్లేదు. సో మొత్తానికైతే టీమ్గా పునేరి పల్టాను చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఒక్క టీమ్గా కబడ్డీ అంటే 7 ఒకటే విధంగా ఆడితే వచ్చే గేమ్. ఎంత స్టార్ ప్లేయర్స్ ఉన్నా కూడా ఒకరికొకరు అర్థం చేసుకునే గేమ్. సో మొత్తానికి అది లేకపోవడం వల్ల ఈ సీజన్ అయితే దారుణంగా ఓడిపోయారు. అండ్ నిన్న మ్యాచ్లో కూడా పవన్ షరావత్ అయిపోగానే వెళ్ళిపోతుంటే మళ్ళీ ఒక స్టాఫ్ వెళ్ళి తీసుకురావడం మనం చూసాం. సో మొత్తానికి చాలా సీరియస్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. వచ్చే సీజన్లో పవన్ షరావత్ తెలుగు టైటన్స్కి కష్టమే నాకు తెలుసు. బెంగళూరు బుల్స్ కోచ్ వెంట వెళ్ళి కూర్చున్నాడు, అదే బెంగళూరు మ్యాచ్ అయిపోయిన వెంటనే. సో ఎందుకంటే అతనికి చాలా ఇష్టమైన కోచ్. సో ఎక్కడ ఆడాలని ఉంటే అక్కడే ప్లేయర్ సరిగా పర్ఫామ్ చేస్తాడు. తెలుగు టైటన్స్లో ఒక పవనే పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ యంగ్ ప్లేయర్స్కి సరైన ఫోకస్ లేదు, కోచ్ మీద నమ్మకం లేదు ఎవరికి. సో మొత్తానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ గొడవలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. సీజన్ 10లో మనకు తెలుగు టైటన్స్ కథ అయిపోయినట్లే ఆల్మోస్ట్. పునేరి పల్టన్ లేకపోతే జైపూర్ పింక్ ప్యాంథర్స్, ఈ 2 టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ ఇంకా చూసుకోవాలి.